Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ చుట్టూ ఇప్పటికీ వాళ్లేనా? మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు ముగ్గురు నాయకులు నీడలా ఉంటున్నారు. వైసీపీ ఘోర ఓటమికి కారణంగా చెబుతున్న ఆ వ్యక్తుల్ని ఇప్పటికీ జగన్ దూరంగా పెట్టకపోవడంపై వైసీపీ కార్యకర్తలు నాయకులు గుర్రుగా ఉన్నారు. తమ నాయకుడు ఇంకా మేల్కోలేదని, పార్టీకి నష్టం తెచ్చిన వారిని నీడలా తిప్పుకుంటున్నారనే ఆవేదన, ఆగ్రహం పార్టీ శ్రేణుల్లో ఉంది. వైఎస్ జగన్ సెక్యూరిటీ సిబ్బంది కంటే ఎక్కువగా ఆ ఇద్దరు ముగ్గురు నాయకులు ఉంటున్నారు. జగన్ చీఫ్ సెక్యూరిటీ అధికారులని తప్పించి తమ నాయకులకే ఆ బాధ్యతలు అప్పగిస్తే సరిపోతుందని వైసీపీ నాయకులు వెటకరిస్తున్నారు. వైఎస్ జగన్ అమెరికా లేదా అమలాపురం వెళ్లినా విచిత్రంగా పార్టీకి చెందిన ఇద్దరు ముగ్గురు నాయకులు కనిపిస్తూ ఉంటారు. జగన్ పర్యటించిన ప్రాంతాలలో స్థానిక నాయకులకు ప్రాధాన్యం ఇవ్వాలి. సహజంగా ఏ పార్టీలో అయినా ఇదే జరుగుతూ ఉంటుంది. వైసీపీలో మాత్రం విచిత్రమైన పరిస్థితి. వైఎస్ జగన్ శ్రీకాకుళం వెళ్లినా, హైదరాబాద్లో పిఎస్ఆర్ ఆంజనేయులు కుమారుడి పెళ్లికి వెళ్లినా సెక్యూరిటీ అధికారులకు మించి ఆ వైసీపీ నాయకులు హడావిడి చేస్తూ ఉంటారు. అవసరమైతే జనాన్ని కంట్రోల్ చేయడంలో భద్రతా సిబ్బందికి మించి ఆ వైసీపీ నాయకుల చేష్టలపై సొంత పార్టీలోనే తీవ్ర అసంతృప్తి, వ్యతిరేకత ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ పర్యటనలతో పోల్చుతూ తమదంతా విచిత్రమని నిట్టూర్చుతున్నారు. వైసీపీలో రోజురోజుకు పరిస్థితులు దారుణంగా తయారవుతున్నాయి. నిత్యం వైఎస్ జగన్ గుడ్ లుక్స్లో పడేందుకు కొంతమంది నాయకులు పోటీ పడుతున్నారు. ఎవరు చెప్పకపోయినా తమకు తామే వైఎస్ జగన్ పర్యటన బాధ్యతలను తీసుకుంటున్నట్టు ఓవర్ యాక్షన్ చేస్తున్నారనే చర్చ ఆ పార్టీలో అంతర్గతంగా సాగుతోంది. ఎలాంటి సంబంధం లేని ప్రాంతాలకు తనతో పాటు రావాల్సిన అవసరం ఏంటని ఇప్పుడు జగన్ కూడా ప్రశ్నించడం లేదు. అందుకే వాళ్ళ అతికి హద్దులు లేకుండా పోతోందని వైసీపీ నాయకులు వాపోతున్నారు. తమ సొంత నియోజకవర్గాల్ని, కార్యకర్తల్ని, నాయకుల్ని వదిలేసి జగన్ కనుసన్నల్లో ఉంటే చాలులే అని తాపత్రయపడుతున్నారు. ఇలాంటి నాయకుల విషయంలో వైఎస్ జగన్ అప్రమత్తంగా ఉండాలి. క్షేత్రస్థాయిలో పార్టీని పట్టించుకోకపోతే ఎప్పటికీ వైఎస్ జగన్ అలాగే వైసీపీకి లాభం ఉండదు. స్థానికంగా నాయకులు లేకపోతే ప్రత్యర్థులు బలపడుతుంటారు. తమకు అందుబాటులో లేకుండా కేవలం జగన్కు దగ్గరగా ఉన్న వాళ్లను ఎప్పటికీ కార్యకర్తలు అంగీకరించరన్న సంగతిని గుర్తుంచుకోవాలి. ఈ విషయంలో జగన్ చూసి చూడనట్టు ఎందుకంటున్నారో ఎవరికి అర్థం కాదు. తన వెంట నీడలా ఉన్నోళ్లే నిజంగా తనకు నమ్మదగ్గ నాయకులని వైఎస్ జగన్ విశ్వసిస్తున్నారా అనే అనుమానం పార్టీ నేతల్లో లేకపోలేదు. అలాంటి అభిప్రాయం బలపడితే వైసీపీ దారుణంగా నష్టపోతుంది. మిగిలిన వాళ్లు కూడా అదే అనుసరించే ప్రమాదం ఉంది. తన సెక్యూరిటీని సంబంధిత అధికారులు చూసుకుంటారని, పర్యటనల్లో జనాన్ని కంట్రోల్ చేయడానికి ప్రత్యేకంగా సిబ్బంది ఉన్నారని, తనను నీడలా ఫాలో అవుతున్న నాయకులకు జగన్ సర్ది చెప్పి సొంత నియోజకవర్గాలకు పంపాల్సిన అవసరం ఉంది. రాజకీయ ప్రత్యర్థులపై ఎప్పుడూ విమర్శలు చేయకుండా కేవలం తన వెంట నీడలా తిరుగుతూ రాజకీయ ప్రయోజనాలు పొందాలనే నాయకుల విషయంలో జగన్ ఎంత అప్రమత్తమైతే ఆయనకు అంత మంచిది. కూటమి ప్రభుత్వ దాష్టీకాలపై నోరు మెదపని వాళ్ళంతా జగన్ ఎక్కడికి వెళితే అక్కడ మాత్రం ప్రత్యక్షం అవుతుండడాన్ని జాగ్రత్తగా గమనించవచ్చు. ఈ నాయకులకు అక్కడ ఏం అడుక్కు తినే పని ఉందని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికలలో గెలుపుపై జగన్ అతి విశ్వాసానికి నీడల వెంట ఉండే నాయకుల నివేదికలే కారణమనే అభిప్రాయం కూడా పార్టీలో ఉంది. ఇప్పటికీ వాళ్ళనే జగన్ నమ్ముతున్నారా, లేక అలాంటి అభిప్రాయాన్ని క్రియేట్ చేయడానికి వీళ్లే ఓవర్ యాక్షన్ చేస్తున్నారా అనే చర్చ వైసీపీలో విస్తృతంగా సాగుతోంది. వైసీపీ శ్రేణుల్లో మాత్రం అలాంటి నాయకుల విషయంలో తీవ్ర వ్యతిరేకత ఉంది. జగన్నే కాదు, వెంట ఉండేవాళ్లు ఎలాంటి వారో కూడా జనం చూస్తూ ఉంటారు. అంతెందుకు, హైదరాబాద్లో జగన్ పర్యటనలో హడావిడి చేసిన ఒక టీటీడీ బోర్డు మాజీ సభ్యుడిని చూస్తే వైసీపీ శ్రేణుల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేని ఆ నాయకుడికి వైసీపీ హయాంలో టీటీడీ బోర్డులో జగన్ సభ్యత్వం కల్పించారు. ఆయన గారేమో ప్రతి సిఫార్సు లేఖకు వెలకట్టి సొమ్ము చేసుకున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. అలాంటి వాళ్ళంతా జగన్ నీడలా కనిపించడం చూసే వాళ్లకు ఎబ్బెట్టుగా ఉంటోంది. ఇంతకంటే మంచి నాయకులు వెంట లేకపోవడం జగన్ దురదృష్టం అనుకోవాలేమో. ఏదైనా మన చేతుల్లో ఉంటుంది. మన ఆలోచనలకు అనుగుణంగా ఎవరైనా వెంట ఉంటారు. తప్పెవరిదో జగన్ ఆత్మ పరిశీలన చేసుకుని నీడ విషయంలో జాగ్రత్త తీసుకోవడం రాజకీయంగా ఆయనకే మంచిది.